కార్తిక, ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు. నిజం చెప్పాలంటే నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నీ సిన్సియర్ ప్రేమ వల్ల, నన్ను పెళ్లి చేసుకోవాలన్న నీ మొండి పట్టుదల వల్ల నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ నా కండిషన్స్ కొన్ని ఉన్నాయి. నిన్ను పెళ్లి చేసుకుంటాను తప్ప నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. నలుగురి ముందు మనం భార్యాభర్తలమే, కానీ 4 గోడల మధ్య మాత్రం నువ్వెవరో నేనెవరో. నీ పడక వేరు, నా పడక వేరు. నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నా మీద నీ పెత్తనం ఉండకూడదు, నీ మీద నా పెత్తనం ఉండదు. ఆఖరికి మన దాంపత్య సుఖం విషయంలో కూడా నేను నిన్ను పంచుకోలేను. నీ దారి నీది, నా దారి నాది. ఇలా ఎంతకాలం అంటే నేను చెప్పలేను. మీ చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించాను కదా, అంత తేలిగ్గా మర్చిపోలేను. తనలాగే నేను కూడా నా మనసులో ఉన్న ప్రేమని చంపుకున్న రోజు మాత్రమే నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేస్తాను. వీటన్నిటికీ నువ్వు ఒప్పుకుంటే చెప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కళ్యాణ్, నువ్వు మాట్లాడుతున్న దానికి ఏమైనా అర్థం ఉందా? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఏ మగాడు ఇలా మాట్లాడాడు? ఎంతో మంది ప్రేమికులు వాళ్ళ ప్రేమల్ని త్యాగం చేసి వేరొకరిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఎంతో సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. అలాంటిది నువ్వొక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా మాట్లాడతావేంటి? కొంచెం మెచ్యూర్గా ఆలోచించి మాట్లాడు బావా. నీ అంత మెచ్యూరిటీ నాకు లేదమ్మా. అలాగే పోలీస్ ఆఫీసర్ కూడా ఒక మనసు ఉంటుంది. దానికి దెబ్బ తగిలితే ఆ మనసు కూడా బాధపడుతుంది. అయినా నువ్వు నన్ను ప్రేమించట్లేదన్నావు కదా, నీ మనసులో నేను లేను కదా. ఇంకా నీకు నాకు ఏ సంబంధం ఉందని నువ్వు నాతో మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇది నాకు కార్తీకకి సంబంధించిన విషయం. మేమిద్దరం మాట్లాడుకుని ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకుంటాం. ఇందులో నీకేంటి సంబంధం? దయచేసి నువ్వు ఇందులో కలగజేసుకోకు. లేదంటే చెప్పు, నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు, మీరే మాట్లాడుకోండి, నేనే వెళ్తాను. చెప్పు కార్తిక, వాటన్నిటికీ నువ్వు ఓకే అనుకుంటే చెప్పు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది కూడా ఇదే కదా కళ్యాణ్. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ప్రేమతో కాదు. నాకున్న దురలవాట్లకి నీ పోలీస్ ఆఫీసర్ పోస్ట్ అయితే నాకు సెక్యూరిటీగా ఉంటుందని. నిజం చెప్పాలంటే ఒక రకంగా నేను పెళ్లి చేసుకుంటుంది కూడా నిన్ను కాదు,
నీ పోలీస్ ఆఫీసర్ పోస్ట్ని. ఏంటి కార్తిక ఆలోచిస్తున్నావు? ఇందులో ఆలోచించడానికి ఏముంది కళ్యాణ్? ఒక అమ్మాయిగా నువ్విలా మాట్లాడినందుకు నా మనసులో 1,000,000 ఆలోచనలున్నాయి. కానీ నీ ప్రేమ విషయంలో నిన్ను పెళ్లి చేసుకోవడంలో మాత్రం నేను వెనకడుగు వేయను. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఇలాగే నన్ను నీ భార్యగా దగ్గరికి తీసుకుంటావన్న నమ్మకం నాలో ఉంది. నీ చేతులతో నా మెడలో 3 ముళ్ళు పడితే చాలు. ఆ క్షణాల కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆ తర్వాత నీ భార్యగా నేను చనిపోయినా పర్లేదు. నువ్వు కట్టిన మంగళసూత్రంతో నీ ఇంట్లో నిన్ను చూసుకుంటూ ఉంటే నాకంతే చాలు. అదే నా ప్రేమ, అదే నాకు ఆనందం. అయితే ఈ విషయాలేవి మన పెద్దవాళ్ళకి తెలియకూడదు. ముఖ్యంగా నీ చెల్లెలికి కూడా చెప్పు. దీని గురించి మీ ఇంట్లో వాళ్ళతో కానీ మా ఇంట్లో వాళ్ళతో కానీ డిస్కస్ చెయ్యొద్దని చెప్పు. సరే కళ్యాణ్. మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వస్తాం. బాయ్ కార్తిక. బాయ్ కళ్యాణ్. హలో బావగారు, ఏదో పార్టీ అన్నారు. ఇదిగో 1993. నీకు కావాల్సిన పార్టీ చేసుకో. అర్థమైందా? పో. నేను ఏం కావాలని కోరుకున్నానో అదే నాకు చెప్పేసి వెళ్తున్నాడు కళ్యాణ్. పాపం అమాయకుడు. ముందైతే నా మెడలో తాళి కట్టు, ఆ తర్వాత నా పెత్తనమేంటో నేను చూపిస్తాను. నిన్ను ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. అక్క, కంగ్రాచులేషన్స్ అక్క. హోసే పిచ్చి చెల్లి, నీలాంటి పిచ్చి చెల్లెలుంటే నాలాంటి అక్కలకి చాలా సౌలభ్యం. ఇక నీ పెళ్లి జరిగిపోయినట్టే. బావ చెప్పింది విన్నావు కదా. ఇక మీ పెళ్ళయ్యాక తనని మార్చుకోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది. పర్వాలేదు కావేరి, అంతా మంచే జరుగుతుంది. అది నీ వల్లే. థ్యాంక్స్ చెల్లి. నాగేంద్ర తప్పించుకున్నాడా? అవును మేడం, మేమెంతో ట్రై చేసాం, కానీ తప్పించుకొని పారిపోయాడు. అయినా వదలకుండా వెంటపడ్డాం. కానీ చివరి నిమిషంలో ఒక లేడీ టైగర్ కర్తవ్యం విజయశాంతిలాగా వచ్చి మమ్మల్ని చచ్చేలా కొట్టి వాడిని తీసుకుని వెళ్ళిపోయింది మేడం. ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? మీరేదో కరుడుగట్టిన రౌడీలని మహి ఏదో చెప్తే మిమ్మల్ని నమ్మి మీకీ పని అప్పచెప్పాను. ఛ! ఇంతకీ ఆ లేడీ టైగర్ ఎవరు? తెలియదు మేడం. ఛ! నువ్వు ముందు ఫోన్ పెట్టేరా. పెట్టేయ్. మేడం తిడుతుందిరా, పదండ్రా పోదాం. నాగేంద్రనెందుకు కాపాడింది? ఆ లేడీ టైగర్ వాణ్ణి తీసుకుని ఎక్కడికెళ్ళుంటుంది? అమ్మో,
అత్తయ్య పూజ మొదలెట్టేసినట్టుంది. అత్తయ్య హారతి తీసుకుని ఇక్కడికి వచ్చేలోగా నేను స్నానం చేసి రెడీ అవ్వాలి, లేదంటే ఇంకా అంతే. ఓ! రోజు పీస్ ఆఫ్ మైండ్ కోసం పొద్దున్నే లేచి చదువుకోవాలని అలారం పెట్టుకోవడం, దాన్ని ఆపేసి మళ్ళీ పడుకోవడం. మా నాన్నమ్మ వచ్చేసిందిగా, ఇక నాకు అలారంతో పనే లేదు. అమ్మ పూజ గంటే నాకు పర్ఫెక్ట్ అలారం. ప్రియా 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 అయిపోయింది అత్తయ్య, నేను కూడా పూజ చేసుకుంటాను. అర్థమైంది అర్థమైంది. ఆ చిత్రావతి వచ్చిన తర్వాత నీ అలవాట్లు కూడా తప్పినట్టున్నాయి. పంకజం సెలవు పెట్టి ఊరెళ్ళింది కదా, ఇంత లేటుగా లేస్తే పూజ ఎప్పుడు చేస్తావు, ఇంట్లో పనులు ఎప్పుడు చూసుకుంటావు? సారీ అత్తయ్య. కృష్ణ ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదు అత్తయ్య, పడుకునే ఉన్నాడు. టైం ఎంత అవుతోంది, ఇంకా పడుకుంటే ఎలా? ఉండు చెప్తాను. కృష్ణ కృష్ణ! ఏంటి? ఏమైంది? నేనింట్లో లేనని చెప్పి నీ అలవాట్లు పద్ధతులు పూర్తిగా మార్చేసుకున్నావా? ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నావు? చూడు, ఐదు దాటింది. జాగింగ్కి వెళ్లాల్సిన టైం కదా ఇది. లేచి వెళ్ళు. మీరేం మా అమ్మ కాదు కదా, మీకెందుకు? నా పేరేంటి చెప్పు. రాణమ్మ. పేరులోనే అమ్మ ఉంది. అమ్మగా పిల్లలకి మంచి చెడు చెప్పడం, దారి తప్పిన పిల్లల్ని సరిదిద్ది వాళ్ళని దారిలో పెట్టే అధికారం అన్నీ నాకున్నాయి. నీ బద్ధకాన్ని వదిలేసి లేచి జాగింగ్కి వెళ్ళు. మగాడు సూర్యోదయానికంటే ముందే లేవాలి. అప్పుడే ఆ ఇంటి వాతావరణం అంతా బావుంటుంది. చూసింది చాలు, ముందు జాగింగ్కి వెళ్ళు. వెళ్ళు. రెండు నెలలు నేను ఇంట్లో లేకపోయేసరికి అందరి అలవాట్లు మారిపోయాయి. మారుస్తా మారుస్తా. చూస్తావేంటి? హారతి తీసుకో. హారతి. అత్తయ్య, నేను వెళ్ళి తులసి కోటకి పూజ చేస్తాను. ఆలస్యం చేయకు, వెళ్ళు. వెళ్ళమ్మా. హో. కావేరి. అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. నువ్వు నేర్పిన అలవాటు ప్రతిరోజు పాటిస్తున్నాను తెలుసా? వెరీ గుడ్. హారతి తీసుకో. సరే, చదువుకోమ్మా. హా అమ్మా. కార్తికా, కార్తికా, కార్తికా! నిన్నెలా కాదు. కార్తికా, లేమ్మా. అబ్బబ్బా, ఏంటి నాకు టార్చర్? ఉదయాన్నే నిద్రలేచి మన పనులు మనం చేసుకోవడం టార్చర్ అవుతుందా? నీకేం చెప్పాను? అర్లీ మార్నింగ్ లేచి యోగా చేస్తే నీ శరీరంతో పాటు నీ మనసు కూడా నీ ఆధీనంలోనే ఉంటుందని చెప్పానా లేదా? నువ్వు చెప్పినవన్నీ నేను చెయ్యాలా ఏంటి? చెయ్యాలి. అలా అయితేనే నా ఇంట్లో ఉండనిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇంట్లో ఉంటావా లేదా బయటకు వెళ్ళిపోతావా? చెప్పు. ఏంటి? అలారా దారికి. ఇదిగో స్నానం చేసి త్వరగా పూజ రూమ్కి రా. వస్తాలే.
అయ్యో, రానమ్మ ఇంటికి తిరిగి వచ్చిన సంగతే మర్చిపోయాను. ఇప్పుడు లేచని తెలిస్తే ఇంతే సంగతులు. అమ్మో. రానమ్మా, హారతి తీసుకుందామని నేనే వద్దాం అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే వచ్చేసావు. అదేంటి, హారతి తీసుకోకూడదా? ఈ మధ్య మీకు నటించడమే అలవాటుగా మారిపోయినట్టుంది. బాగా నటిస్తున్నారు. నటిస్తున్నానా? ఆ ఇప్పుడే నటిస్తున్నాను రానమ్మా. హ, నిన్న మొన్నటి వరకు గతం గుర్తుకొచ్చినట్టే నటించారు. ఇప్పుడేమో ఏదో ముందే లేచి స్నానం చేసి రెడీ అయిపోయినట్టు నటిస్తున్నారు కదా. మొహానికి ఇంకా నిద్రమత్తు కూడా పోలేదు. రాత్రి వేసుకున్న డ్రెస్సు అలా నలిగిపోయే ఉంది. మీరిప్పుడే లేచారనేసి మీరింకా స్నానం కూడా చేయలేదని నాకు తెలిసిపోతోంది. మొహాన నీళ్లు జల్లుకుని వచ్చేశారు, అంతే కదా? ఇలా తలగొక్కోవడం కాదండి. తొందరగా లేచి మెడిటేషన్ చేయమని చెప్పాను కదా. చెప్పావు. డాక్టర్లు మందులిస్తారు, దేవుడు దారి చూపిస్తాడు. కాని మర్చిపోయిన మీ జ్ఞాపకాల్ని తిరిగి తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటండి? ఉదయాన్నే మెడిటేషన్ చేసి మీ మనసుని మీరు శోధిస్తే ఈరోజు కాకపోయినా రేపైనా మీ జ్ఞాపకాలన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి గుర్తుకొస్తాయనే కదా మిమ్మల్ని మెడిటేషన్ చేయమని చెప్పేది. గతం గుర్తుకొచ్చినట్టు నటించడం కన్నా కష్టం చెప్పండి ధ్యానం చేయడం. లేదు రానమ్మా, ఇవాటి నుంచి నా అలవాట్లన్నీ నేను మార్చేసుకుంటాను. ఇదివరకు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. నేను వెళ్ళి స్నానం చేసేసి పూజ చేసుకుని ధ్యానం చేసుకుంటాను. వెరీ గుడ్. ఇక మీదట ఇలాగే ఫాలో అవ్వాలి. నువ్వు వచ్చావుగా, ఇక తప్పుతుందా? ముందెళ్ళి స్నానం చేయండి. వెళ్ళండి, అలాగే. త్వరగా వెళ్ళండి. సరే. చిత్రావతి, 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 చిత్రావతి. అబ్బా, ఏంట్రాడమ్మా, అసలు ఏం కొంపలు మునిగిపోయానని గట్టిగా డోర్ కొట్టున్నావు? ఇప్పుడు టైం ఎంతవుతోందో తెలుసా? అదడగడానిక నా నిద్ర పాడు చేశావు? నేనొచ్చింది నీ నిద్రను పాడు చేయడానికి కాదు, ఇంటికి పట్టిన బద్ధకాన్ని వదిలించడానికి. ప్రతి ఇంటి ఇల్లాలికి తనకంటూ కొన్ని బాధ్యతలుంటాయి. అవి మర్చిపోయి నువ్వే ఈ టైం వరకు సోమరిపోతులా పడుకునుంటే ఇక పిల్లలకి నువ్వు ఏం బాధ్యతలు నేర్పిస్తావు? నాకవన్నీ చెప్పి నేర్పించాల్సిన అవసరం నీకు లేదు రాణమ్మా. నా ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేస్తాను, ఇష్టం వచ్చినంతసేపు నేను పడుకుంటాను. ఇక మీదట అలా కుదరదమ్మా. ఇన్నాళ్లంటే నీ ఇష్టారాజ్యంగా నడిచింది. కాని ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఈ రాణమ్మ రాజ్యం అమల్లోకొచ్చింది. ఇల్లాలు సరిగ్గా ఉన్నప్పుడే ఏ ఇల్లైనా నిలబడుతుంది. ఆ బాధ్యత పద్ధతి నీకు లేకపోతే బలవంతంగానైనా నేను నేర్పిస్తాను, నువ్వు నేర్చుకోవాలి. చెప్పాను కదా మిమ్మల్ని అందర్నీ నేను దత్తత తీసుకున్నాను అని. ఇది నా బాధ్యత. నిద్రపోయింది చాలు, వెళ్ళి స్నానం చేసొచ్చి అందరూ బాగుండాలని పూజ చెయ్యి. వెళ్ళు. ఏంటి రానమ్మా, కాఫీ టీలు కూడా ఇవ్వకుండా అందరిని ఇలా కూర్చోబెట్టావేంటి? అంటే రానమ్మా, నాలుగు ఒకటే లాగేస్తుంది. నీకు తెలుసు కదా, మార్నింగ్ లేవగానే కాఫీ తాగందే నాకు అసలు పొద్దే గడవదని. ప్రియా, రెడీయా? రెడీ అత్తయ్య, వచ్చేస్తున్నా. వచ్చేస్తుంది.
హే ప్రియా, నేను నిద్రలేచి ఎంతసేపు అయింది? కాఫీ ఇవ్వాలని తెలీదా నీకు? నీకంటే పంకజమే బెటరు. ఇక్కడ ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం మేము. ఏంటి, కాఫీ కోసమా? ఆ, అవును మమ్మీ, మార్నింగ్ ఎప్పుడూ నిద్ర లేపింది. ఇందాకటి దాకా యోగా చేయించి నా టైం అంతా వేస్ట్ చేయించింది. ఇప్పుడేమో కాఫీ టీ కూడా ఇవ్వకుండా ఇలా కూర్చోబెట్టింది. సరే, మాకంటే ఇవ్వలేదు, కనీసం నాన్నకన్నా ఇవ్వాలి కదా. పవర్ ఆఫ్ అటార్నీ ఆవిడ పేరు మీద ఉందని మనకు అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా అంతా ఆవిడికి నచ్చినట్టే చేస్తున్నారు. ఏంటో. అత్తయ్య, మీరు చెప్పిన పద్ధతితోనే కరెక్ట్గా తయారు చేశాను. వెరీ గుడ్. తీసుకెళ్ళివ్వు. ఏ, నువ్వా? నేనే నాగేంద్రని. అంటే ఇప్పుడు నన్నేం చేయబోతున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను చంపబోతున్నావా? అంతే కదా మరి. వద్దు, నన్నేం చెయ్యొద్దు.